నేను డాక్టర్ కావ్య, సిహెచ్సి నవిపేట్ మెడికల్ ఆఫీసర్ని. నిన్న రాత్రి వచ్చిన వర్షాలు మరియు గాలి దుమారం వల్ల సిహెచ్సిలోని చాలా చోట్లలో చెట్లు పడిపోవడం జరిగింది. అవి మెయిన్ లైన్ ఉంది, మనకు పవర్ లైన్, అట్లాంటి లైన్స్ మీద అండ్ మన సిహెచ్సి వాల్ మీద చెట్లు పడడం వల్ల ఇబ్బంది అవుతుంది మనకి. మెయిన్గా ఈ కరెంట్ లేదు నిన్న ఈవినింగ్ నుంచి మండల్లో, దానివల్ల మనకి కోల్డ్ చైన్ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. దీని గురించి మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డిఎంహెచ్ఓ మేడంకి, కలెక్టర్ సిసికి మరియు జీపీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము ఈ ఇబ్బందుల గురించి. ఈ చెట్ల వల్ల జరిగిన ఇబ్బంది వల్ల మనకు పవర్ సప్లై కూడా కట్టే ఛాన్స్ ఉంటుంది. పవర్ సప్లై లేకపోతే మనకి వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి చాలా రకాల డిసీజెస్ రాకుండా కాపాడడానికి మనము చాలా కాస్ట్లీ అయిన వ్యాక్సిన్స్ స్టోర్ చేస్తుంటాము. పర్టికులర్గా అవి మనకి +2 నుంచి +8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి. సో ఈ మనకి కరెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానివల్ల వ్యాక్సిన్స్ కోల్డ్ చైన్ దెబ్బతింటే ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీని గురించి మనము పై అధికారులకు చెప్పడం జరిగింది. మనకి ఒక జనరేటర్ అట్లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేస్తే హాస్పిటల్కి కరెంట్ లేని సమయంలో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 2 ఇన్వర్టర్స్ ఉన్నాయి. లేబర్ రూమ్ అంటే డెలివరీ రూమ్కి, పోస్ట్ ఆఫ్ వార్డ్కి ప్లస్ ఓపీ సర్వీసెస్కి కనెక్షన్స్ ఇచ్చాము ఇన్వర్టర్స్ నుంచి వ్యాక్సిన్స్తో పాటు. కానీ ఈ ఇన్వర్టర్స్ కూడా ఎక్కువసేపు ఉండలేవు, పవర్ ఎక్కువసేపు పోయిందంటే. కాబట్టి మనకు ఒక జనరేటర్ ఉంటే బెటర్ అని మేము ప్రతిపాదిస్తున్నాము పై అధికారులకు. చెట్లు మనకు ఏదైతే చెట్లు విరిగితే పడినాయో వాటిని వెంటనే తీసేయించడానికి అధికారులు కార్యాచరణ రూపొందించాలని అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ మరియు దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోండి. దోమ పెరుగుదల ఆపడానికి ప్రయత్నించండి. దోమలు పెరగకుండా ఉంటే మనం చాలా వరకు వర్షాకాలం వచ్చే వ్యాధులను అరికట్టగలుగుతాము. మనము పర్సనల్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేయాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఏదైనా కూడా మనం తిన్న ఆహార పదార్థాలు తినేవి వేడిగా ఉన్నప్పుడే మనం తినాలి. దోమలు, ఈగలు ఇట్లాంటివి పెరగకుండా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.